హాయ్ గైస్, 2 minutes వెయిట్ చేద్దాం, ఎవరైనా జాయిన్ అవుతారేమో. Okay, today we are learning to the how to fetch the and display the contacts from data from a MySQL database using the Django. Okay, I will share the screens firstly. Okay, మనం లాస్ట్ క్లాస్ లో డేటాబేస్ ఎలా కనెక్ట్ చేసుకుంటామని చెప్పి చూసినాం. ఓకే, ఇక్కడ యాక్చువల్ గా డిఫాల్ట్ గా SQL Lite 3 వస్తుంది. మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం యూజ్ చేసేది MySQL కాబట్టి MySQL తీసుకున్నాం. తర్వాత ఇక్కడ నేమ్ వచ్చేసి డేటాబేస్ నేమ్. మనం ఇక్కడ ఏదైతే తీసుకుంటామో SQL లో మనం యూజ్ చేసేది డేటాబేస్ SQL కదా. సో ఇక్కడ SQL లో డేటాబేస్కి వెళ్ళేసి క్రియేట్ డేటాబేస్ తీసుకొని ఇక్కడ ఆ నేమ్ ఇచ్చేసి క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మనం పైథాన్లో మన ప్రాజెక్ట్లో ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ తీసుకున్నామో, సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం MySQL ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో ఆ క్రెడిషనల్స్ ఇక్కడ ఇస్తాము. హోస్ట్ వచ్చేసి లోకల్ హోస్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఓకే. పోర్ట్ వచ్చేసి మన ఇష్టం, మనం MySQL ఇన్స్టాల్ చేసేటప్పుడు 3307 తీసుకుంటే 3307 తీసుకుంటాం. అదే 3306 డిఫాల్ట్ గా తీసుకుంటే 3306 అనేది తీసుకుంటాం. ఇక్కడ డేటాబేస్ కనెక్ట్ చేసిన తర్వాత మోడల్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మోడల్స్ ఎందుకు క్రియేట్ చేసుకున్నాం, లాస్ట్ క్లాస్ లో ఏమని చెప్పాం. ఇక్కడ మనం సపరేట్ గా SQLకి వెళ్ళి ఇక్కడ SQLకి వెళ్ళి మనం SQL క్వరీస్ రాయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్, అందులో ఫీల్డ్స్ కావాలంటే ఫీల్డ్స్ ఇచ్చేసి వేర్ క్యారు మ్యాక్స్ లెంత్ అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మనం డిఫాల్ట్ గా క్లాస్ మెన్షన్ చేసుకొని ఇక్కడ టేబుల్ నేమ్ ఇచ్చేస్తాం. ఏదైతే కావాలో ఆ టేబుల్లో ఏమేమి ఫీల్డ్స్ అయితే కావాలో ఇక్కడ ఇస్తాం. సో ఇది చేసిన తర్వాత మనం టెర్మినల్లో ఫస్ట్ పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్స్ అండ్ Python manage.py make migrations and Python manage.py migrate. ఈ 2 కమాండ్స్ టైప్ చేసినామంటే ఆటోమేటిక్ గా ఇక్కడ డేటాబేస్ లో మనం క్రియేట్ అయిపోతాయి టేబుల్స్. ఇక్కడ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్స్ అన్ని ఆటోమేటిక్ గా మనం వితౌట్ ఎనీ క్వరీస్ ఆటోమేటిక్లీ క్రియేటెడ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మోడల్స్ రాసిన తర్వాత ఏం చేసినాం, ఫార్మ్స్ అనేది రాసినాం. ఎందుకంటే ఏ ఫామ్ అయితే రాసుకున్నాం ఇక్కడ
ఈ ఫామ్ యూజ్ చేసుకొని ఆ ఫామ్ లో డేటా అనేది పోస్ట్ చేసి మనం ఎస్క్యూఎల్ టేబుల్ లేకి డేటా అనేది సబ్మిట్ చేస్తాం. ఓకే, సో ఫామ్స్ అని రాస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వ్యూస్ తీసుకున్నాం. ఈ వ్యూస్ లో ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ కాంటాక్ట్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ రిక్వెస్ట్ మెథడ్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ మెథడ్. కాంటాక్ట్ అనేది ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నాం. సో వేరియబుల్ నేమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆ ఫామ్ నేమ్ తీసుకున్నాం. ఏ ఫామ్ లోకి అయితే పోస్ట్ చేయాలనుకున్నాము. తర్వాత రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఆ ఫామ్ లోకి పోస్ట్ చేస్తున్నాం. సో ఒకవేళ ఇక్కడ ఫామ్ వ్యాలిడ్ కాకపోతే ప్రింట్ ఈ వేరియబుల్ నేమ్ డాట్ ఎర్రర్స్, అంటే ఫామ్ వ్యాలిడ్ అవ్వకపోతే ఎందుకు వ్యాలిడ్ అవ్వలేదు, డేటా ఏం రాంగ్ ఉంది అనేసి ఇక్కడ మన టర్మినల్ లో ప్రింట్ అవుతుంది. సో ఇఫ్ కాంటాక్ట్ ఈజ్ వ్యాలిడ్ అయితే కాంటాక్ట్ డాట్ సేవ్. సేవ్ అయిన తర్వాత ఏమన్నా మెసేజ్ కావాలంటే మనం మెసేజ్ పాస్ చేసుకుంటాం. ఏ పేజ్కి వెళ్ళాలో ఆ పేజ్కి రీడైరెక్ట్ చేస్తున్నాం. ఇది దీని తర్వాత యాజ్ యూజువల్ గా మనం ప్రతి వ్యూస్ కి యూఆర్ఎల్స్ రాస్తాం కాబట్టి ఇక్కడ యూఆర్ఎల్స్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్ లో ఫామ్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే ఫామ్ అనేది ఎందుకు తీసుకున్నాం అంటే మనం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఫామ్ అనేది తీసుకున్నాం. పోస్ట్ చేసిన ప్రతిసారి సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ అనేది కంపల్సరీ. దెన్ నెక్స్ట్ మనకి ఏమేమైతే ఇన్పుట్ ఫిల్స్ కావాలో ఆ ఫిల్స్ తీసుకున్నాం. ఇక్కడ మెసేజ్ వచ్చేసి ఈ మెసేజెస్ మనం ఏదైతే ఇక్కడ పాస్ చేసుకున్నామో ఆ మెసేజ్ పాస్ అవ్వాలంటే ఇక్కడ ఎప్పుడైతే సేవ్ అవుతుందో అప్పుడే ఈ మెసేజ్ అనేది పాస్ అవుతుంది. సేవ్ అవ్వకపోతే ఈ టెంప్లెట్కి వెళ్ళిపోతుంది వితౌట్ ఎనీ మెసేజ్. ఓకే, దెన్ నెక్స్ట్ లాస్ట్ క్లాస్ లో పోస్ట్ అనేది చూసినాం. దెన్ ఇప్పుడు గెట్ అనేది చూద్దాం. సో ఇప్పుడు ఏం చేసామంటే లాస్ట్ క్లాస్ లో ఇక్కడ డేటా యాడ్ చేసినాం. మై ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇక్కడ టేబుల్స్ లో కాంటాక్ట్ అని చెప్పి టేబుల్ క్రియేట్ చేసినాం. ఇందులో టేబుల్ డేటాకి వెళ్తే ఇక్కడ డేటా అనేది ఉంది. ఈ డేటా మనకి అవుట్పుట్ లో కనిపించాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రన్ చేస్తాం ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, రన్ చేసా. ఇక్కడ రన్ చేసినప్పుడు ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది. ఇక్కడ కాంటాక్ట్ అని క్లిక్ చేస్తే ఈ పేజ్కి వెళ్ళింది, అంటే పోస్ట్ చేసే పేజ్. సో ఇక్కడ పక్కన వ్యూ కాంటాక్ట్స్ అని చెప్పి పెడతా. అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాంటాక్ట్స్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం ఇక్కడ గెట్ కావాలి, ఇక్కడ వ్యూ కావాలి. సో ఇది గెట్ మెథడ్ విత్ యూజింగ్ డేటాబేస్. ఇంతకుముందు క్లాస్ లో డే బిఫోర్ క్లాస్ లో ఏం చేసుకున్నాం, వితౌట్ యూజింగ్ డేటాబేస్ గెట్ చేసినాం. సో ఇప్పుడు వితౌట్ యూజింగ్ గెట్ డేటాబేస్ ఎక్కడ అంటే ఇక్కడే ఉంది అది కూడా. సో గెట్ నేమ్ అని చెప్పి తీసుకున్నామా, ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అదే నేమ్ వస్తుంది. సో ఇప్పుడు అలా కాకుండా మనం గెట్ ఈ డేటాబేస్ లో ఏదైతే ఉందో ఆ డేటాబేస్ లో ఉన్న డేటాను గెట్ చేస్తాం. ఓకే, సో నువ్వు ఇప్పుడు దానికి ఏం చేస్తామంటే ఒక టేబుల్ అనేది కంపల్సరీ కావాలి. ఏ టేబుల్ నుంచి డేటా తెచ్చుకుంటామో టేబుల్ కావాలి. సో టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉన్నాం, మనం మోడల్స్ లో టేబుల్ ఉంది. ఈ టేబుల్ నుంచి మనకు డేటా కావాలి. సో ఇక్కడ వ్యూస్ అనేది మనం రాస్తాం. సో మనం ఇక్కడ వ్యూస్ ఒక ఫంక్షన్ కాల్ చేసుకోవాలంటే డెఫ్ అని చెప్పేసి తీసుకుంటాం. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి వ్యూ కాంటాక్ట్స్ అని చెప్పేసి పెడుతున్నాం. వ్యూ కాంటాక్ట్. ఓకే, వ్యూ కాంటాక్ట్ అని చెప్పేసి తీసుకున్నాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటా. సపోజ్ కాంటాక్ట్స్ కదా, కాన్ అని చెప్పేసి తీసుకుంటాం. కాంటాక్ట్స్ కదా, కాంటాక్ట్స్ అని చెప్పి తీసుకుంటాం. ఓకే, కాంటాక్ట్స్ అని వేరియబుల్ నేమ్ తీసుకున్నాం. సో నౌ ఇప్పుడు మనకి ఏ డేటా కావాలి, ఈ టేబుల్ లో ఉన్న డేటా కావాలి. సో ఆ టేబుల్ నేమ్ ఇక్కడ తీసుకుంటాం. కాంటాక్ట్ అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ కాంటాక్ట్ అని చెప్పి తీసుకోవాలన్నప్పుడు ఫస్ట్ మనము
ఇక్కడ టేబుల్ అనేది యాప్లో మోడల్స్లో ఉంది కదా. సో మోడల్స్ అనేది వ్యూస్ అనేది సేమ్ ఒకే దాంట్లోనే ఉన్నాయా? మోడల్స్ వ్యూస్ సేమ్ యాప్లోనే ఉన్నాయి. సో ఫస్ట్ వరకు అయితే మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఫార్మ్స్ అనేది ఎలా ఇంపోర్ట్ అయితే చేసుకున్నామో సో సేమ్ అలాగే ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ టేబుల్ నేమ్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాంటాక్ట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఆ టేబుల్ నేమ్ తీసుకుంటాం, కాల్ చేసుకుంటాం. ఏ టేబుల్ అయితే కావాలో ఆ టేబుల్ కాంటాక్ట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ మొత్తం డేటా అంతా కావాలిగా ఆ టేబుల్లో ఉండేది ఆల్. దెన్ నెక్స్ట్ ఏం చేస్తాం? రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా ఏ టెంప్లెట్కి అయితే పంపించాలనుకున్నాం ఆ టెంప్లెట్ వ్యూ కాంటాక్ట్స్ అని చెప్పేసి పెడతాం. వ్యూ కాంటాక్ట్ డాట్ HTML. ఓకే, క్లోజ్ చేసుకో. ఇప్పుడు ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ తీసుకున్నామా? ఈ వేరియబుల్ నేమ్ని ఇక్కడ ఈ డిక్షనరీలో కాల్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ కాంటాక్ట్ అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ పైన తీసుకున్న వేరియబుల్ నేమ్ కాల్ చేసుకుంటాం. ఓకే, దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మనం ప్రతి ఫంక్షన్కి ఒక యూఆర్ఎల్ రాస్తాం కదా. సో యూఆర్ఎల్ పాత్ ఒక లింక్ రాసుకుంటాం. ఇక్కడ పాత్ వ్యూ కాంటాక్ట్ అని చెప్పేసి రాస్తాం. వ్యూస్ డాట్ వ్యూ కాంటాక్ట్స్ కదా, వ్యూ కాంటాక్ట్. నేమ్ ఈక్వల్స్ టు వ్యూ కాంటాక్ట్స్ అని చెప్పేసి పెడతాం. ఓకే, వ్యూ కాంటాక్ట్స్ అని చెప్పేసి పెట్టేసాం. సో ఇప్పుడు ఇక్కడ వ్యూస్ లో టెంప్లెట్ ఉంది, వ్యూ కాంటాక్ట్ అనే టెంప్లెట్ ఉంది. కానీ HTML ఫైల్ మనం తీసుకోలేదు కదా వ్యూ కాంటాక్ట్స్ అని. సో వ్యూ టెంప్లెట్స్ లో వ్యూ కాంటాక్ట్స్ అని చెప్పేసి ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తాం. వ్యూ కాంటాక్ట్స్ అని చెప్పేసి పెట్టేసి సో ఇక్కడ ఇప్పుడు అక్కడ నుంచి డేటా కాల్ చేసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ ఫర్ లూప్ లో తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డేటా అనేది 1 సెకండ్ మీకు చెప్తా. ఇక్కడ రన్ చేశాను. ఓకే, ఇక్కడ రన్ చేసినప్పుడు కాంటాక్ట్కి వెళ్ళేసి ఇంకొక డేటా ఇద్దాం. ఇప్పుడు 2 డేటాస్ ఉన్నాయి. సో ఒకటి కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో ఎంత డేటా అయితే ఉంటుందో అంత డేటా కావాలి కాబట్టి మనం ఫర్ లూప్ రాసుకుంటాం. ఎంత డేటా అయితే అన్ని సార్లు లూప్ తిరగాలనేసి ఫర్ లూప్ రాసుకుంటాం. సో కర్లీ బ్రాకెట్ పర్సెంటేజ్ ఫర్ కాంటాక్ట్ ఇన్ కాంటాక్ట్. ఈ యొక్క కాంటాక్ట్ ఎక్కడదంటే ఇక్కడ వ్యూస్ లో కాల్ చేసుకున్నామా, ఈ వేరియబుల్ ఇదంతా వెళ్ళేసి ఇక్కడికి వచ్చేసింది. ఈ వేరియబుల్ ని ఇక్కడ తీసుకొని ఈ వేరియబుల్ నేమ్ ఇక్కడ తీసుకున్నాం. ఇది ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అదే నేమ్ ఇక్కడ తీసుకుంటాం.
దీన్ని తీసుకెళ్ళి ఫర్ లూప్ లో దీంట్లో పెడుతున్నాం. సో నెక్స్ట్ డబుల్ కర్లీ బ్రాకెట్స్ లో బ్రాకెట్ డేటా తెచ్చుకున్నప్పుడు డబుల్ కర్లీ బ్రాకెట్స్ తెచ్చుకుంటాం కదా. సో డబుల్ కర్లీ బ్రాకెట్స్ లో ఈ వేరియబుల్ నేమ్ డాట్ మనకి ఏదైతే డేటా కావాలో, ఈ మోడల్స్ లో ఉన్న డేటా ఏదైతే కావాలో ఆ డేటా తెచ్చుకుంటాం. సో నౌ ఇప్పుడు డబుల్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఈ వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాం. లాస్ట్ ఇదే కదా. ఓకే, ఈ వేరియబుల్ నేమ్ డాట్ మనకి ఇక్కడ మోడల్స్ లో నుంచి ఏం కావాలి, ఈమెయిల్ కావాలి, తర్వాత నేమ్, తర్వాత సబ్జెక్ట్, మెసేజ్. ఫస్ట్ ఈమెయిల్ కాబట్టి సో ఈమెయిల్. ఓకే, డబుల్ కర్లీ బ్రాకెట్స్ క్లోజ్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ కాంటాక్ట్ డాట్ నేమ్ నేమ్. మనకి ఏ డేటాతో కావాలో ఆ డేటా తీసుకుంటాం. సో అయిపోయింది. ఎంత ఎన్ని డేటాస్ ఉంటే అన్ని డేటాస్ లూప్ అయిపోయింది. సో వన్స్ లూప్ అయిపోయిన తర్వాత మనం ఫర్ లూప్ ఏం చేయాలి, కర్లీ బ్రాకెట్ పర్సెంటేజ్ ఎండ్ ఫర్ లూప్ అయిపోతుంది. క్లోజ్ చేసినాం. ఓకే, దెన్ నౌ ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ వ్యూ కాంటాక్ట్స్ అని చెప్పేసి రాలేదు, ఎందుకంటే మనం ఇండెక్స్ పేజ్ లో లింక్ అనేది పెట్టలేదు. సో మనకి ఏ టెంప్లెట్ అయితే ఆ లింక్ కావాలో ఆ టెంప్లెట్ ఓపెన్ చేసుకుని ఆ టెంప్లెట్ లో లింక్ పెట్టుకుంటాం. మనకి ప్రెసెంట్ కావాల్సింది ఇండెక్స్. ఇక్కడ ఇండెక్స్ లో యాంకర్ ట్యాగ్ ఓపెన్, పిచ్ రెఫరెన్స్, కర్లీ బ్రాకెట్ ఓపెన్, పర్సెంటేజ్, యూఆర్ఎల్. వ్యూ కాంటాక్ట్స్ అని చెప్పేసి పెడదాం. ఓకే, ఇక్కడ యూఆర్ఎల్ నేమ్ మనం ఇక్కడ ఏదైతే తీసుకున్నామో యూఆర్ఎల్ నేమ్ అది తీసుకుంటాం. ఇక్కడ యూఆర్ఎల్స్ లో యూఆర్ఎల్ నేమ్ ఇక్కడ తీసుకున్నాము. సో ఈ యూఆర్ఎల్ నేమ్ మనం ఇక్కడ పాస్ చేస్తాం ఇండెక్స్ పేజ్ లో. నౌ వీ క్యాన్ రీప్లేస్ టెంప్లెట్. వ్యూ కాంటాక్ట్స్ అని వచ్చింది. ఇక్కడ కాంటాక్ట్ క్లిక్ చేస్తే డేటా అనేది వచ్చింది. ఓకే, ఎంత డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం వచ్చింది. సో 1 2 కార్తిక్@gmail.com, admin@gmail.com, కార్తిక్@gmail.com అండ్ admin@gmail.com. సో డేటా అనేది ఇక్కడ డేటాబేస్ నుంచి ఫ్రంట్ ఎండ్ కి తీసుకొని వచ్చాం. ఓకే, ఒకసారి ఇక్కడ చూసి చూడండి ఏమేమి రాసాము.
ఓకే, ఒకసారి ఫస్ట్ నుంచి మనం ఏమేమి చేసినామో చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మోడల్స్లో టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. టేబుల్ ఎలా క్రియేట్ చేసినామో చూడండి. క్లాసు, టేబుల్ నేము, ఫీల్డ్స్ మనకి ఏమేమి కావాలో ఆ ఫీల్డ్స్ నేమ్. ఈ క్లాస్ మెటా అనేది మనకి క్లారిటీ కోసం అంతే. ఈ నేమ్తో డేటాబేస్లో సేవ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఈమెయిల్ ఫీల్డ్ ఉంటుంది, క్యార్ ఫీల్డ్ ఉంటుంది, టెక్స్ట్ ఫీల్డ్. ఈమెయిల్ ఫీల్డ్కి నార్మల్ తీసుకుంటాం, టెక్స్ట్ ఫీల్డ్ నార్మల్. క్యార్ ఫీల్డ్ ఎప్పుడైతే తీసుకుంటామో కంపల్సరీ మ్యాక్స్ లెంత్ అనేది ఇవ్వాలి. ఓకే కంప్లీటా. సో ఈరోజు మనం ఏమేం చేసామంటే ఇక్కడ వ్యూస్ రాసాం. ఆల్రెడీ ఉన్న టేబుల్ నుంచి డేటా తెచ్చుకుందాం. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ వ్యూ కాంటాక్ట్ అని చెప్పేసి తీసుకున్నాం. సో హియర్ ఇట్ గెట్స్ ది ఆల్ ఎంటైర్స్ ఫ్రమ్ ది కాంటాక్ట్ టేబుల్, దిస్ టేబుల్. ఓకే, and it is used to show all submitted contacts, and here it returns the sends a data to templates. It passes through the contact data to be shown in the HTML format. And here this will be loops through the each contact in the record. Here, okay, and here contact is the variable sent from the view. This one. And last, these data are show the contact dynamic data. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఇలా డేటా వచ్చింది. ఇలా కాకుండా మనకు ఒక టేబుల్ ఫార్మాట్ లో రావాలి. సపోజ్ ఇప్పుడు ఇవన్నీ కలిపేసి వచ్చినాయి. సో ఏ డేటా ఏదనేది తెలియదు. ఇది ఈమెయిల్, నేము, సబ్జెక్టు, మెసేజ్. సో ఇక్కడ మనకి ఒక టేబుల్ రావాలి. టేబుల్ హెడర్ లో ఈమెయిల్, నేము, సబ్జెక్ట్, మెసేజ్ అని చెప్పేసి రావాలి. దాని కింద డేటా ఇలా రావాలి. సో సేమ్ యాజ్ యూజువల్ గా ఇలా, అంటే ఇలా పైన ఇలా వచ్చేసి ఇట్లా కింద డేటా రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐడి అనేది మనం ఇవ్వలేదు, ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. ఎందుకంటే ఐడి అనేది ఇట్ ఈజ్ ఏ ఆటో ఇంక్రిమెంట్ అండ్ యూనిక్ వాల్యూ. సపోజ్ ఇప్పుడు 1 ఉంది, 2 ఉంది, నెక్స్ట్ ఇంకొక డేటా యాడ్ చేసినామంటే 3 వస్తుంది, మళ్ళీ 2 రాదు. ఎందుకంటే అది యూనిక్ గా ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఒకవేళ మనం దీన్ని డిలీట్ చేసినా అది అంతే, ఇంకా ఆ యూనిక్ వాల్యూ వేరే దానికి ఇవ్వదు.
ఆటోమేటిక్గా ఇప్పుడు 2 డిలీట్ చేసామనుకో నెక్స్ట్ యాడ్ చేసినప్పుడు 3 వస్తుంది, మళ్ళీ 2 అనేది రాదు, ఎందుకంటే దట్ ఈజ్ ఏ యూనిక్ వాల్యూ, ఐడి ఈజ్ ఏ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో మనకి టేబుల్ ఫార్మాట్ లో రావాలి. సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉందో నేమ్ ప్లస్ నేమ్ ఈమెయిల్ సబ్జెక్ట్ మెసేజ్ ఇక్కడ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలా రావాలి. సో దానికోసం మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో టేబుల్స్ రాసుకుంటాం. సో ఆ టేబుల్స్ అనేది టుమారో చూద్దాం మనం. ఓకే, సో ఈ రోజు అయితే మనం బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ లో ఉన్న డేటాని ఎలా గెట్ చేయాలి ఫ్రంట్ ఎండ్ కి ఇక్కడ అనేది చూసినాం. సో టుమారో దీనికి ఫ్రంట్ ఎండ్ యాడ్ చేద్దాం, టేబుల్స్ ఫార్మాట్ లో పెట్టేసి అండ్ నెక్స్ట్ డిలీట్ ఆప్షన్ చూద్దాం. ఓకే, ఈరోజు క్లాస్ వర్క్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవు. సో అయితే లీవ్ అవుతున్నా నేను.